అమరావతి నిర్మాణ పనుల్లో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తగ్గించడమే కాకుండా దూరాన్ని కూడా భారీగా తగ్గించేలా మరో 1.5 కిలోమీటర్ల మేర సీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ స్వయంగా ఈ రహదారిని పరిశీలించి పనుల పురోగతిపై సంతృప్తిని వ్యక్తం చేశారు. విజయవాడ అమరావతి మధ్య ప్రయాణం ఇప్పుడు మరింత సులభతరం కానుంది. కరకట్టపై వాహనాల రద్దీని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన సీడ్ యాక్సెస్ రోడ్లో అదనంగా మరో 1.5 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. మంత్రి నారాయణ ఈ రోజు క్షేత్రస్థాయిలో పర్యటించి రోడ్డు నాణ్యతను తనిఖీ చేశారు. ముఖ్యంగా గుంటూరు ఛానల్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా కనిపిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ పనులను ఆయన నిశితంగా పరిశీలించారు. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే అమరావతికి అనుసంధానత మరింత పెరుగుతుందని, రాజధాని నిర్మాణంలో ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.